మన గుంటూరులో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు ఈ ఆలయం గురించి. సో ఫస్ట్ మీకు అడ్రస్ చెప్తాను. గుంటూరు బస్ స్టాండ్ నుంచి అయితే 12 కిలోమీటర్స్. మీకు ఇక్కడ అంకిరెడ్డిపాలెంలో వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ మీ అందరికీ ఐడియా ఉంది కదా. సో ఆ టెంపుల్ నుంచి మీరు కొంచెం ముందుకు వచ్చారంటే వెంగళాయపాలెం వెళ్ళే రూట్ ఉంటుంది. ఇక్కడ ఈనాడు ఆఫీస్ మీకు కనిపిస్తుంది అనమాట. సర్వీస్ రోడ్లో వస్తే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సో ఆ టన్నెల్లో నుంచి వస్తే మీకు ఈజీగా ఉంటుంది, హైవే ఎక్కకుండా. అండ్ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. 30 సంవత్సరాల నాటి ఆలయ చరిత్ర గురించి ఒకసారి అయితే తెలుసుకోండి. పూజారి గారు అయితే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ప్రాంగణంలో ఏది జరుగుతుందో అది చెప్తారు. అంటే నువ్వు ఆధారపీఠమైన ఆసీనురాలైన సమయం, ఆధారపీఠం అంటే అక్కడ కూర్చోటం. ఆధారపీఠమైన ఆధార సమయమున వరుణదేవుడు తల్లి నమ్మ నీ ముంగిట కళ, వరుణదేవుడు వచ్చి నీ ముందు నీళ్లు చల్లుతాడు. ఇది ఎరిగిన ముక్కోడి దేవతలు ఆనంద పరవశలై కురిపించి రమ్మ పూలవాన జల్లులు. ఇది విరిగిన వాయుదేవుడు పరమానంద భరితుడై పంపెనమ్మ మలయమారు తంబులు నీ ప్రాంగణము. సాక్షాత్ కాశీ అన్నపూర్ణమ్మ వచ్చే నిలిచరమ్మ నీ ముంగిట. సమస్త భక్త కోటి భుజయింతురు నీ మహాప్రసాదమున అమృతముగా. ఇది భావితరము వారికి శాసనముగా నుండట్టు శిలాఫలకము చేయించమని ఆనవేసి కదమ్మ. ఇవన్నీ జరిగినాయి. ఇంకంతకన్నా ఏం కావాలి మహాత్యం నీకు కదా. కంచిస్వాముల వారి దగ్గర కంచీపురంలో అమ్మవారి విగ్రహం చేయించినప్పుడు కంచిస్వాముల వారు ఈ విగ్రహాన్ని నాకు మండపంలో, అదే మా పీఠంలో 40 రోజులు అట్టిపెట్టారు. కోరారు. ఆ 40 రోజులు అక్కడే అట్టిపెట్టారు. ఆయన దాని తర్వాత అయిపోయిన తర్వాత ఆ పార్టీని తీసుకెళ్ళి ప్రతిష్ఠ చేయండి. ఆ ప్రతిష్టకి ఆయన వచ్చారు. ఆయన వచ్చి కొంచెం ముందుగా వచ్చి వెళ్ళిపోతున్నాను, నువ్వే చేయాలన్నారు. అప్పుడు అది కూడా అమ్మవారు అనుగ్రహం చెప్పింది నాకు. నీ దోనుగ్రహమున కంచి పీఠాధినేత శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి 16 గంటల ముందుగా విచ్చేసనమ్మ నీ సన్నిధికి. చిదంబరేశ్వరుడై చిద్విలాసముగా చిరుమందహాసముతో పలుకరించనమ్మ పేరు పేరున భక్త కోటిని. ఆ సమయమున ఆ దివ్య పురుషుడు అందించనమ్మ దివ్య ఆశీస్సులు. ఆ సమయమున నే గాంచితి నా దివ్య పురుషుడు ఉదయాంతర భాగమున నీ తేజో రూపములు కదా శంకర్. ఇటువంటి మహత్యాలని చేసి నన్ను ఒక పద్ధతిగా దిద్దితీర్చిన మహాతల్లి ఆమె. ఆమెకు నేను ఎట్లా ఉండాలి కదా. అందుకని ఇటువంటివి 1 కాదు 2 కాదు, ఏవో తప్పులు చేశారు. ఆ తప్పులు చేసినట్టుకి తప్పులు అంటే ఏదో పిడియూని కాదు. ఈ గర్భగుడి కట్టేటప్పుడు కపాలం రాయి అని మూసేసేయాలి. మనకు మాడు ఎట్ట అమ్మవారికి తెలుసు. అసలు మన జీవితం ఏంటో తెలుసా నీకు? ఈ మాడు, ఆ మాడు లాస్ట్కి పిల్లాడిని బయటికి పంపించాడు అమ్మవారి ఇట్లా పూసి పంపించేస్తాం బయటికి. ఆ బయటకు వచ్చిన తర్వాత తల్లి ఆవదం పెట్టి రుద్ది నీ తల్లి కడుపు తల్లగా అవన్నీ మంత్రం చదివి లోపలికి పంపిస్తుంది ఆమెలో మనసులో భావాలన్నీ వాడికి. అలాగే మనం కపాల రాయాన్ని అమ్మవారి గర్భం పెట్టాలి. ఆ పెడతాం మర్చిపోయా. ఆ తర్వాత అమ్మ ఏంటి పగలగొట్టాల్సింది ఏం చేయాలంటే ఇక్కడ కూర్చొని నా నామం చేయరా అంటే రాళ్ళు కర్ర మీదకి వెళ్ళిపోయి దానిలో కూర్చో రాయి. అది అమ్మవారి అనుగ్రహం.